నువ్వు కాలేజ్కి వస్తావా? వామ్మో, నువ్వు వస్తే ఇంకేమైనా ఉందా? సరే సరే, ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగేనమ్మా. విజయ్ విజయ్ విజయ్, అమ్మా ఆ బాక్స్ అక్కడ పెట్టు. అమ్మా అది అక్కడ పెట్టు. అక్కడ పెట్టు. ఏంటి క్యారేజీలు ఇంకా కార్లో పెట్టలేదా? నేను కారులో పెట్టబోతుంటే చిన్నమ్మగారు వద్దన్నారమ్మా. భవానీ, నువ్వు కాలేజ్కి ఎందుకే? అక్కడ నీకేం పనుంది? చాలా పనుంది. పోలీసులు సైతం చేయలేకపోయిన పని నేనక్కడ చేయాల్సింది. నువ్వు ఇంట్లోనే పని చేయవు, ఇంక కాలేజ్లో నువ్వు చేసే పనే ఉంది. వాడెవడో కాలేజీలో మీ పక్కనే ఉండి ₹1 కోటి కొట్టేశాడు. అంతటితో ఆగక అక్కకి ఫోన్ చేసి 25 కోట్లు కొట్టేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఈ భవానీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. నువ్వు అనవసరంగా దాన్ని పెద్ద ఇష్యూ చేకే. ఈ చీపురు పుల్లల గంగా భవానీ అడుగు పెడితే ఇష్యూ కాదే, సెన్సేషన్ అవుద్ది. నేను ఎత్తు వేస్తే ఎంతటి వాడైనా చిత్తు అవ్వాల్సిందే. నువ్వు కాలేజ్కొస్తే వాడికి భయపడి బావ నిన్ను వెంట తెచ్చుకున్నాడని అందరూ అంటారే. నువ్వేం రావాల్సిన అవసరం లేదులే. నా దారి రహదారి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నీకు వయసుతో పాటు చాదస్తం కూడా పెరిగిందే. ఎలా వస్తావో నేను చూస్తానుగా. యూ లిటిల్ గర్ల్, మీ తాత మీ అమ్మే నన్ను కంట్రోల్ చేయలేక ఎక్కడో దూరంగా ఉంటున్నారు. ఇక నువ్వెంత? చూడు బావా, బామ్మ మనతో కాలేజ్కి వస్తుందంట. నువ్వొచ్చి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకే. చూడు క్రిష్, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను పెద్ద డిటెక్టివ్ తెలుసా? వాణ్ణి ఇలా వచ్చి అలా పట్టేసుకుంటాను. వాణ్ణి పట్టుకోవడం తర్వాత. గ్రానీ చెప్పింది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పింది బావా? ఆ సౌందర్యతో ఫ్రెండ్షిప్ చేసి ఇంటికి తీసుకురావాలంట. గ్రానీ ఇంకా దాని గురించి మర్చిపోలేదా? ఓసి పిచ్చిదానా, 25 ఏళ్ల కిందట జరిగినవి కూడా ముక్క మర్చిపోలేదు మా అక్క. అలాంటిది నిన్న జరిగింది ఎలా మర్చిపోతుంది? హౌ 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 అంట. భౌ భౌమని అరవకుండా దాన్ని ఫ్రెండ్ని చేసుకోవాలంట. అవును భవానీ, దాని నోటి నుండే మేము ఫ్రెండ్స్ అని చెప్పేలా చెయ్యాలి. ఏదైనా ఐడియా చెప్పు. హా, నన్ను కాలేజ్కి తీసుకెళ్తానంటే చెప్తా. సరే, ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తే నేను తీసుకెళ్తా. సరే, ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాక దాని మొహాన ఒక గిఫ్ట్ పడేయండి. ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. తోక ఊపుకుంటూ మీ వెనకాలే కుక్కలా వస్తుంది. డబ్బులు కట్టిస్తేనే మన మొహాన కొట్టెళ్ళింది, గిఫ్ట్ ఇస్తే వస్తుందా? నీ తింగర్ మొహంగానా. అవును కదా? ఎస్, సూపర్ ఐడియా. ముందు నువ్వు చెప్పు. అది ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది చైత్ర. నాకు అదే అనిపిస్తుంది బావా. పదండి పదండి. గుడ్ మార్నింగ్ రాణి. గుడ్ మార్నింగ్ అక్క. అక్కేది? వీళ్ళేరి? అంటే వీళ్ళు నన్ను బురిడి కొట్టించారా? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీ కాలేజ్కి వస్తా, వాడి లెక్క తేలుస్తా. అఖిలక్క దగ్గర నా స్థానాన్ని ఓ మెట్టు పెంచుకుంటా. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేపిస్తారు. మరి 5 నిమిషాల్లో రెడీ చేస్తానని అరగంట క్రితం చెప్పినావు. ఇల్లన్నాక పనులుంటాయి కదే. అంటే నాదిల్లు కాదా? నేను పనులు చేయననా?
నాకు తెలిసే నీ కళ్ళ రాకుమారుడు అదే ఫేస్బుక్ రాకుమారుడు కనిపిస్తానుంటాడు. అందుకే అద్దం పగిలేలా రెడీ అయినట్టున్నావు. మైక్ ఇస్తానే ఇటు అటు వినపడేలా బాగా చెప్పు. అయినా తను కలుస్తానంటే నీకు చెప్తాను కదే. ఇంకా కాలేజ్కి 10 నిమిషాలు టైం ఉంది. అంత తొందర ఏంటే? తొందరుందే. ఈరోజు ఆ ఎర్ర జుట్టోని ఒక ఆట ఆడుకోవాలి. ఏమాటే? దిండుకు వాడి బొమ్మ పెట్టి కొట్టే ఆట. రాత్రంతా ఆ రౌడీ గడొస్తాడు. ఏ కత్తి వాడాలి? ఇంట్లో గనికి తెలుస్తుందా అని వణికావు. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? వాడంటే రౌడీ, డీల్ చేయడం రాదు. వీడు అభి. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. నువ్వు తాగుతావేమో చూసుకో. వాడితో గొడవలు మనకు అవసరమానే. ఫ్రెండ్స్ అవుదామే. నేను లేడీ గబ్బర్ సింగ్ నే. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్కలేదు. అయినా వాడితో గొడవ పడితే దాంట్లో ఉండే కిక్కే వేరప్ప. నాకేదో తేడా కొడుతుందే. నువ్వు మోసుకొని ఎక్కవే. ఎక్కు. అన్నా వాళ్ళు ఇదే ఏరియాలో ఉంటారంటన్నా. రేయ్, వాళ్ళు నా చేతికి దొరకాలా? ఈ శంకర్తో పెట్టుకుంటూ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. ఆ శంకరుడు 3వ కన్ను తెరిచినా ఈ శంకరుని మోసం చేసినా మిగిలేది బూడిదని వాళ్ళకి తెలియాలి. పట్టుకోవే. రావే, మనము వెళ్ళాడుకుందాం. ఇవన్నీ ఇప్పుడెందుకే? టైం లేనప్పుడు రావే. అక్క గిల్లెవ్వా? మరి నన్ను ఆడిపించుకుంటారా? నీకు ఆట వచ్చా అక్క? ఈ గల్లీకి కొత్తగా వచ్చిన వారు నువ్వు. నేను కర్రా గిల్లీలో స్టేట్ ప్లేయర్. కొడితే కిలోమీటర్ దూరం ఉన్నడికి తల పగలాల్సిందే. కాలేజ్కి టైం అవుతుందే. నువ్వే చెప్పినావు కదే 15 నిమిషాలు ఉందని. 10 నిమిషాలు అన్నా 5 నిమిషాల్లో కాలేజ్కి వెళ్ళొచ్చు. రే, అదిటిరా. వెళ్ళండి వెళ్ళండి. రండిరా, 2 వటేళ్ళు, 2 వెనకరా. రే, ఏంటో ఇంటి దగ్గర ఉన్నారు? నువ్వు వెనకెళ్ళు. రే, నువ్వు ఇంకా కొంచెం వెనకెళ్ళరా. రెడీనా? రెడీ అక్క. రే, అక్క స్టేట్ ప్లేయర్ రా, అలా నవ్వుకు. రేయ్, నీ వెటకారాలు అర్థమైనరా? రేయ్, ఎవరదే? అన్న గిల్లెవ్వా? రేయ్, ఎవర్రా కొట్టింది? అన్న మేం కాదన్నా, అదిగో ఆ అక్క. ఈ రోజు దాని అంతు చూస్తాను. రే పదరా. రేయ్, పదరా. అక్క అక్క, నువ్వు కొట్టిన గిల్లె ఎవరికో తగిలింది. కొట్టడానికి వస్తున్నారు. మన వీధిలో అంత కుమ్ములొచ్చినోడేవడ్రా? పదండి. రే పదరా. సౌందర్య, ఏంటి? అటు చూడవే ఒక్కసారి. అయ్యో, వీడేంటే ఇక్కడికి వచ్చిండు? మన కోసమే వచ్చిండంటవా? రే, ఇదేదో తేడాగా ఉంది, వెళ్ళిపోదాం పద.
ఏయ్, రోడ్డు మీద ఆటలేంది? ఒకసారి ఇటు తిరగండి. ఉస్సే, ఇప్పుడు కాని వాడు మన ఫేస్ చూస్తే మన బతుకు బస్ స్టాండేనే. అప్పటి నుంచే చెప్తున్నా వద్దే వద్దే అని. నా మాట వింటా కదా, నీతో పాటు నన్ను విరికించు. వసే, నన్ను ఇంకా టెన్షన్ పెట్టకే, ఆపవే. ఏయ్ మిమ్మల్నే, ఇటు తిరగండి. సారీ భాయ్ సాబ్, మాది మీది ఉందని చూసుకోలేదు. ఆ ముసుగులు తీయండి. మాది మార్వాడి, ముసుగు తీయకూడదు. అన్నా వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలిసిందారా? లేదన్నా, పక్క లైన్లో లేరంట, ఈ వీధిలో అడగమన్నారు. చంద్రిక, కన్ఫర్మ్ గా ఇల్లు మన కోసమే ఎత్తుకుతున్నారే. ఏయ్, పోనీలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే మీ పని చెప్పేవాడిని. ఇప్పుడు వీడు మన వీధిలో అడిగితే మా ఇల్లు చెప్పేస్తారే. వీని దారి మళ్ళించాలి. వద్దే, మళ్ళీ దొరికిపోతావేమో. నేను డీల్ చేస్తా ఉండు. భాయ్ సాబ్, మీరు ఎవరి గురించో వెతుకుతున్నారు అనుకుంటా. అవును, నిన్న మమ్మల్ని మోసం చేశారు వాళ్ళ గురించి. ఓ, చిన్ని వాళ్ళ గురించేనా? మీరు వెతుకుతున్న అమ్మాయి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీది దానికి భయపడి అనుకుంటా. మీరు ఇక్కడ వెతికి టైం వేస్ట్ చేసుకోకండి. 2 వీధుల వెనుక అక్కడ వెతికి చూడండి. పదవే, మనకి టైము అవుతుంది. తెంగర్నాయాళ్ళు నమ్మేశారు చంద్రిక. ఏయ్ ఆగండి. మమ్మల్ని ఆ అమ్మాయి వాళ్లే మోసం చేశారని నీకెలా తెలుసు? అవును, మాకెలా తెలుసు? మాకు తెలీదు. ముసుగులు తీయండి. దీన్నే అంటారు దారిని పోయే పిచ్చుకుక్క మీద రాయేసి కనిపించుకోడు. మర్యాదగా ముసుగు తీయండి. తీస్తారా, నన్నే తీయమంటారా? ఎక్కడికి పరిపోతారండి? పారిపోతున్నారు. అరే తప్పించుకున్నారా, వదలకూడదు వాళ్ళని. వచ్చేస్తున్నారే. ఇంటికి పోదాం, పద పద. ఇంటికి పోతే వెనకాలనే వచ్చేస్తారే, అప్పుడు నిజంగా దొరికిపోతాం. ఇప్పుడు మనల్ని కాలేజీని కాపాడేది. వీళ్ళని కాలేజీలో ఆ సచ్చినోడికి తగిలిద్దాం. పద పద. ఇంత స్పీడ్ గా ఎందుకు వచ్చావే? నేను పడిపోయేదాన్ని తెలుసా? వాణ్ణి వదలకూడదే, చుక్కలు చూయించాలి. ఆ రౌడీలతో మనకెందుకే, వదిలేసాయి. రౌడీ విధవల్ని నేనెందుకు గుర్తుపెట్టుకుంటానే? అంతకంటే డేంజర్ ఫీల్ ఉన్నాడు కదా, వాడే అభినందన్. వాణ్ణి రఫ్ ఆడుకుంటాను. వాడి వల్ల రౌడీలు ఏకంగా మన కాలనీకి వచ్చేసిండ్రు.
ఎవరొచ్చినా నువ్వు భయపడవు కదే. అయినా అభి వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? లేదే, వాణ్ణి 2 దెబ్బలైనా కొట్టాలి. నువ్వొచ్చా సరే, వాడెక్కడా? ఎవరు సిస్టర్? హా, నీ ఫ్రెండ్ ఆ అభిగాడు. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయిండు. ఎక్కడ వాడు? మీరు ఎమోషనల్ అవ్వకండి సిస్టర్. వాడిని మీరు అపార్థం చేసుకుంటున్నారు. వాడు చాలా మంచివాడు. ఓహో, ఇట్లా కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నాడా? చూడండి సిస్టర్, అభయ్ గురించి మీకు పూర్తిగా తెలియదు. ఎంతో మందికి హెల్ప్ చేశాడు, చేస్తున్నాడు కూడా. నిన్న కూడా పిల్లల్ని ఆ రౌడీల బారి నుంచి కాపాడాడు. కోర్స్ మీరు కూడా సాయపడ్డారనుకోండి. నా కమ్మిస్తానని తీసుకుపోయి అక్కడ రౌడీలతో పేచి పెట్టుకున్నాడు. ఆ ఎఫెక్ట్ ఈ రోజు కూడా ఉంది తెలుసా? ఆ వెధవులు ఇప్పుడు మా కాలనీలోకొచ్చి మా కోసం వెతుకుతున్నారు. ఇదంతా వాడి వల్లే. అభి గారు ఎక్కడున్నారండి? ఏ అబ్బి గారు అనకి నా కాలిపోతుంది. ఒక్క నిమిషం ఓపిక పట్టవే. ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చే ప్రయత్నంలో ఉన్నాడండి. న్యూస్ ఛానల్స్ని కలుస్తున్నాడు. త్వరగా రీచ్ అవ్వాలని వాడి ఉద్దేశం. మీరు కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. అవునే, నేను కూడా షేర్ చేశాను. మనం ఇలా చేయడం వల్ల పిల్లలకు పేరెంట్స్ త్వరగా రీచ్ అవుతారు. నా FBలో ఒక్కరే ఫ్రెండ్ ఉన్నారండి. సౌందర్య తప్ప నీకెవరూ అంత క్లోజ్ కాదు కదే. ఒక్కరికైనా మెసేజ్ రీచ్ అయితే వాళ్ళు ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తారు కదండి. అలాగేనండి. షేర్ చేస్తాం, లైక్ కొడతాం, కానీ నీ ఫ్రెండ్నైతే కొట్టకుండా వదలను. ఎందుకే అనవసరంగా రచ్చరచ్చ చేస్తాం? అభి మంచివాడని ప్రూవ్ అవుతుంది కదా. వాడు నిజంగా మంచివాడైతే మంచిగా ఉండమని చెప్పు. నాతో లొల్లొద్దు. నేను చెప్తాను సిస్టర్, ఇక మీతో గొడవ పడ్డు కాంప్రమైజ్ అవుతాడు. నిజంగా వాడు రాజీకొస్తాడో లేదో నేను చెక్ చేయాలి. ఆ రౌడీ వెధవ నన్ను కిడ్నాప్ చేసినట్టు చెప్పుండి. ఆ అభిగాడు నన్ను కాపాడనీకొచ్చిండంటే అప్పుడు నేను వాడితో దోస్తీ చేస్తా. ఇదేం పరీక్షనే? వాడి మనసులో ద్వేషం ఉందో మంచితనం ఇంకా మిగిలే ఉందో ఈ రోజు డిసైడ్ అయిపోవాలి. వాడు రాగానే నేను చెప్పినట్టు చేయండి. మ్యాటర్ ఎవ్వరూ లీక్ చేయకండి. ఓకే ఓకే. ఎంత స్టైల్ కొడుతూ ఏం జరిగినట్టు ఎట్లొస్తున్నాడు చూడవే. రా. అక్కడ అభి వస్తున్నాడు కదా, మీరు అభి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి, సరేనా? సరేనే. ఒక్క నిమిషం వెళ్ళండి. అభి, అభి, అభి. హాయ్, గుడ్ మార్నింగ్. హే గుడ్ మార్నింగ్. సౌందర్యని ఎవరో రౌడీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడంట. వాట్? నిన్న ఏదో గొడవ జరిగిందంట కదా, పెళ్లి చేసుకుంటానని లాక్కెళ్ళిపోయాడు. చూసావా సౌందర్య, అభి అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఆపదలో ఉన్నావని తెలియగానే అతను పడ్డ టెన్షన్ చూసావా? వెళ్ళిన స్పీడ్ చూసావా? నువ్వు అనుకునే అంత చెడ్డవాడు మాత్రం కాదే. అభి చాలా మంచోడు. ఒక్కసారి తన మీద కోపాన్ని పక్కన పెట్టి చూడు సిస్టర్. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తనకేమవుతుందని కూడా ఆలోచించడు. అమ్మయ్యా, నాకు 3వ ప్రపంచ యుద్ధం తప్పినట్టుంది. మీరు జర ఆగుండ్రి. వెళ్ళిండి కదా, వచ్చినాక వాడి ఫేస్ చూసి నేను చెప్తా. ఏం చెప్తావు? కొంపతీసి గొడవ పడతావా ఏంటి? అభి రాగానే హైఫై కొట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అని చెప్పాలి, ఓకేనా? సూర్య గారు, ఇక మీ ఫ్రెండ్ వెతికింది చాలండి, రమ్మని చెప్పండి.